ఎరిగిన మోషే వంటి మరొక ప్రవక్త లేడు. యెహోవాను ఎలా ఎరిగాడండి? ముఖాముఖిగా ఎరిగాడు. అంటే ఒక స్నేహితుడు లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా ముఖాముఖిగా ఎరిగి మాట్లాడతాడో, ఒక స్నేహితుడు ఏ విధంగా తన ముఖంలో ముఖం, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడో, తన స్నేహితుడు ఏ విధంగా ఒకరితో సాన్నిహిత్యంలో మెలుగుతాడో, ఆ విధంగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. మరి నీ వంటి ప్రవక్త అన్నప్పుడు ఎటువంటి ప్రవక్తయ్యా అంటూ ఇదే ద్వితీయోపదేశ కాండాన్ని గనక అడిగితే, ఎటువంటి ప్రవక్త అంటే సూచక క్రియలు మహత్కార్యములు చేయువాడై ఉండాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త అయి ఉండాలి అన్న విషయాన్ని మరి ఇదే ద్వితీయోపదేశ కాండం మనకు బయలుపరుస్తా ఉంది. ఇప్పుడు మరి గొంతు చించుకుని అరుస్తున్నటువంటి మన ఈ దావా ప్రచారకులు చెప్పే మాటను గనక చూస్తే, మరి వారి ప్రవక్తగా వారు చెప్పుకునేటటువంటి మొహమ్మద్ గారు, ఆయన ఈ స్టాండర్డ్ కి లేకపోతే ఈ కొలమానుకు ఆయన సూట్ అవరా అన్న విషయాన్ని మనం చూడాలి. ఆయన నిజానికి ప్రవక్త కాదా అన్న విషయం మనకు డిబేట్ కానే కాదు. ఎందుకు అంటే అది ముస్లింలకు సంబంధించిన విషయం.